హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు రసం రెసిపీ. ఈ పప్పు రసం మనకు నోరు బాగాలేనప్పుడు కానీ, సర్ది దగ్గు జ్వరం అట్లున్నప్పుడు చేసుకొని తినాలి. చాలా బాగుంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు ఇంకా. సో ఈ రసం చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పొడి ప్రిపేర్ చేస్తాను. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు మిరియాలు, ఒక 7-8 ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కడిగి మంచిగా ఎండబెట్టిందనమాట. అది కొంచెం వేసుకొని, జీలకర్ర కూడా ఒక 2 స్పూన్స్, ధనియాలు ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. దీనంతా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఒక గడ్డ మొత్తం వేసేస్తున్నాను నేను. అవి కూడా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది రసం పొడి అనమాట. దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇప్పుడు రసం చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక టమాటా, ఒక ఆనియన్ అట్లా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా చేతునంతా బాగా అట్లా గట్టిగా పిసకాలి. తర్వాత చింతపండు చూసినా కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఉందన్నమాట. దీన్ని కూడా ఈ టమాటా ఆనియన్ ఉంది కదా, దాంట్లోకి రసం వేసేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఒక బౌల్ నిండుగా వేసేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదా, చింతపండు నీళ్ళు, దాన్ని పోసేసుకోవాలి. పోసేసి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు అనమాట. ఇది కందిపప్పుని ముందే ఉడకబెట్టిన, మీకు చూపించలేదు కదా. జస్ట్ ఒక గ్లాసు కందిపప్పుని అట్లా మంచి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి అంతే. దీన్ని మనం ఇప్పుడు ఈ రసంలోకి వేసేసుకోవాలి. పప్పు క్వాంటిటీ కొంచెం ఉంటేనే సరిపోతుంది. రసం అంటే మనకి కొంచెం నీళ్ళుగానే ఉండాలి కదా, చిక్కగా ఉండద్దు. సో వాటర్ క్వాంటిటీ అనేది చూసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వేసేసుకోవాలి. మనకి ఘాటు ఎంత కావాలి అనుకున్నామో అంత క్వాంటిటీ వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంత క్వాంటిటీ పప్పుకి. తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడినంత. దీన్నంతా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మసలనియాలన్నమాట. చూస్తున్నారు కదా, జస్ట్ అట్లా కలిపేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అయింది. మిరియాలు వేసినాం కాబట్టి దీంట్లో కారం ఇంకా వేయమన్నమాట. కారం వేయకుండానే మిరియాలు, ఎండుమిర్చి ఘాటుతోనే ఇది చాలా చాలా బాగుంటుంది. ఇట్లా సిమ్లోనే పెట్టేసి మరిగించాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో చూస్తున్నారు కదా, ఇది కొంచెం అట్లా మంచిగా మరిగిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మనకి రసం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మిగిలిన రసం పొడి ఉంది కదా, దాన్ని ఒక సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుంది. రసం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తినేసేయాలి. ఇంకా నోరు బాగాలేనప్పుడు అయితే ఈ రసం ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఘాటు కూడా ఉంది కాబట్టి సర్ది దగ్గు అట్లా ఏమున్నా కానీ తగ్గిపోతాయి. ఈ పప్పు రసం మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.